తిరుపతి రూరల్ మండలంలో తుమ్మలగుంట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మఠం భూములంటూ నివాసులను ఖాళీ చేయించేందుకు హదిరాంజే మఠం ఉద్యోగులు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని మొరపెట్టుకున్నారు. వారికి చంద్రగిరి టీడీపీ నాయకుడు పులవర్తి నాని భార్య సుధారెడ్డి మద్దతుగా నిలిచారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారామె. ఆమెను అక్కడి నుంచి పంపేసిన పోలీసులు జేసీబీల సాయంతో నివాసాలను కూల్చివేశారు. మేమేం లేదు, ఏమవద్దు, మేమున్నాము అంత దాన్ని రెచ్చిపోయేది మేమంతా ఉన్నాం. ఏం లేదు, మేమున్నాం, ఏం కాదు, ఏం కాదు. ఉంటారు ఏ రకంగా అంటే మా దగ్గర ఉన్న రికార్డులు ఉన్నాయి. నా చేతులు సేకరించినట్టయితే ఇది తిరుపతి రూరల్ మండలంలో తుమ్మలగుంట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మఠం భూములంటూ నివాసాలను ఖాళీ చేయించేందుకు హదిరాంజీ మఠ ఉద్యోగులు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని మొరపెట్టుకున్నారు. వారికి చంద్రగిరి టీడీపీ నాయకుడు పులవర్తి నాని భార్య సుధారెడ్డి మద్దతుగా నిలిచారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆమె. అయితే ఆమెను అక్కడి నుంచి పంపేసిన పోలీసులు జేసీబీల సాయంతో నివాసాలను కూల్చివేశారు. లేదు, కోర్టు పక్కన పెడదాం, ఈ నాయకత్వం కోర్టు పక్కన పెడదాం. మీరు డబ్బుకి మీరు నిర్ణయించి ఒక గెజిల్ పాస్ చేశారు, దాని డబ్బు కట్టమన్నారు. 18,000 రూపాయలు ఎకరాకి వాల్యూ వేశారు. అప్పుడు మేము కట్టలేకపోయినాము. మా పరిస్థితి అటువంటి. ఈ రోజు కడతాం, మీరు కట్టించుకోండి. ఏ రకంగా అంటే మా దగ్గర ఉన్న రికార్డులు ఉన్నాయి. నా చేతులు సేకరించినట్టయితే ఇది నాకు, మా నాన్నకి, నాకు ఉన్నటువంటి అంటే మొత్తం అందరు రైతుల పేర్లు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి, అందరు విస్తీర్ణాలు ఉన్నాయి. ఈ పేపర్ ని తయారు చేసేది గవర్నమెంట్. నేను అడిగాను అన్నమాట. కోర్టులో ఉండగా ఒక రిట్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు తాకడానికి వీల్లేదు కదా. వీల్లేదు, అంతే చేశారు. నాయకులు చేయకపోతే 3 గంటలకు పోలీసు వాళ్ళు పిచ్చి పట్టిందమ్మా. 3 గంటలకు వచ్చేదానికి ఎవరు దొంగలమ్మా, ఎవరు